వెల్కమ్ టు క్షణం టీవీ. ఆదివారం నాడు 18వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా అందరూ ఆదోని ప్రజలు, రాజకీయ పార్టీ కార్యకర్తలు, రాజకీయ పార్టీ నాయకులు, అసోసియేషన్ నాయకులు, వర్తక సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, వాళ్ళ యొక్క కార్యకర్తలు, వాళ్ళ యొక్క సభ్యులు అందరూ కూడా రేపు ఉదయము 10 గంటలకి మున్సిపల్ మైదానం నందు అందరూ కూడా అక్కడికి రావాలని కోరుకుంటూ అక్కడి నుంచి ర్యాలీగా ఎడమ వైపు నుంచి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం రూట్లోన, అలాగే సీదా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వరకు తిరిగి అక్కడ యూటర్న్ తీసుకొని బాబా డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం మీదుగా చివరిగా పెద్ద ఆయన ఎన్టీ రామారావు విగ్రహం కాడ మరీ యూటర్న్ తీసుకొని విజయభాస్కర్ రెడ్డి గారి విగ్రహం దగ్గర ఈ యొక్క ర్యాలీ ముగుస్తుంది. మీడియా వాళ్ళు గ్రౌండ్లోనే వచ్చిన అతిథులతో ప్రెస్ మీట్ తీసుకుంటారా లేదా, ఎందుకంటే భారీ ర్యాలీ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ కూడా ఇబ్బంది కాకూడదని, ఒకవేళ కన్క్లూజన్ కాడ మీరు మీడియా తీసుకుంటారనేది మీ యొక్క ఐడియా మీదే దాన్ని డిసైడ్ చేద్దామని అనుకుంటున్నాను. కన్క్లూజన్ అయితే భాస్కర్ రెడ్డి విగ్రహం పెద్ద ఎత్తున జరుగుతుందని, ట్రాఫిక్ ఇబ్బంది కూడా రాకూడదు కాబట్టి మీరు స్టార్టింగ్లోనే పెద్దలు పార్టీ చాలా అందరూ వస్తున్నారు. ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షి నాయుడు గారు వస్తున్నారు, సాయి ప్రసాద్ రెడ్డి అన్న వస్తున్నారు. నేను అందరితో మాట్లాడినాను, వాళ్ళు కూడా హాజరవుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ అజయ్ బాబు అన్న అందరూ కూడా వస్తున్నారు. ఆదోన్లో అన్ని పార్టీ పెద్దలందరూ వస్తున్నారు. అందరూ కూడా వస్తామని మాట ఇచ్చినారు కాబట్టి అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు, వ్యాపార సంఘాలు వస్తాయి. మీరు మీడియా సమావేశం అక్కడ నిర్వహిస్తే ప్రజలకి ఏమన్నా బాగా ఇబ్బంది అవుతుందేమో, ఒకవేళ మీరు గ్రౌండ్లోనే ఫస్ట్లోనే తీసుకుంటారా అనేది మీ యొక్క దీని మేరకు మనం నిర్ణయం చేయాలని అనుకున్నాము. ఇది మ్యాప్, రూట్ మ్యాప్. ఒకవేళ మీరు గ్రౌండ్ అక్కడ తీసుకున్నా అది మంచిది. అది నా ఎందుకంటే ఆల్ పార్టీస్ అందరూ ఇన్వాల్వ్మెంట్ అయిపోయినారు. ఆపరేషన్ సింధూర్ దిగ్విజయం చేసిన మన త్రివిధ దళాధిపతులు, అలాగే సైనికులు, వారు దేశం కోసం పోరాటం చేసిన విధానానికి యావత్ భారతదేశం ఆ యొక్క ఆపరేషన్ సింధూరుకి యావత్ భారతదేశం ప్రజలు సంఘీభావం కార్యక్రమాలు భారతదేశం మొత్తం మీద జరుగుతున్నాయి. దాని నిమిత్తము ఆదోని నియోజకవర్గంలో అన్ని రాజకీయ పక్షాలు, అన్ని వర్తక సంఘాలు, అన్ని కుల సంఘాలు, న్యాయవాదులు, అసోసియేషన్ వాళ్ళు, అలాగే విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కూడా రేపు ఈ ఆపరేషన్ సింధూరం దానికి ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా రేపు ఆ ర్యాలీ గ్రాండ్ సక్సెస్ చేసేదానికి ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనాలని, ప్రత్యేకంగా రిటైర్డ్ మిలిటరీ అధికారులు అందరూ కూడా రేపు ఈ ర్యాలీలో
ఆదోని నియోజకవర్గం తరపున సంఘీభావం తెలపాలని అందరికీ కూడా అన్ని పార్టీల తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. ఈ ఒక్క కార్యక్రమం ఆదోని నుంచి భారత సైన్యానికి మనము మద్దతుగా క్రమశిక్షణతో రేపు దేశభక్తి గీతాలు అలాగే జాతీయ జెండా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాని మోసుకొని మన జవాన్లకు సంఘీభావం తెలపాలని చెప్పి అన్ని పార్టీల తరఫున ఇక్కడ ఎంఐఎం వారు వచ్చారు, అలాగే కమ్యూనిస్టు వాళ్ళు వచ్చారు, జనసేన వాళ్ళు వచ్చారు, వైసీపీ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ తరఫున ఆదోని నియోజకవర్గ ప్రజలకి విన్నవించుకోవడము, రేపు మనమందరం కూడా ఆ త్రివది దళాధిపతులకు సైనికులకు మనమందరము సంఘీభావం తెలపాలని ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాలని చెప్పి అందరి తరఫున కోరడం జరుగుతోంది. నా పేరు భూపాల్ చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. మీడియా మిత్రులకు నమస్కారం. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు వేదిక ఏర్పాటు చేసుకుని ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రస్తావించుకోవడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పహల్గామ్లో ఊగున్న వాళ్ళపైన దాడులు జరిపి ఆ దాడుల్లో మరణించినటువంటి వాళ్ళ కోసం మన ఇండియా ప్రజలు చాలా బాధపడ్డాం. ఎందుకంటే తడివి తనలు తిన్నట్టు పాకిస్తాన్ వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళపైన కూడా చేసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది మన ప్రభుత్వం కూడా సరైన గుణపాఠం చెప్పింది వాళ్ళకి. ఎందుకంటే అది వాళ్ళు మనం మరణించితే కూడా మనం మౌనంగా ఉన్నట్టే కూడా మన ఇండియాకే చెడ్డ పేరు వచ్చేది. వెనకనే ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన ప్రభుత్వం మన ఇండియా ప్రజలందరూ మమేకమై వాళ్ళ పైన దాడి చేశాము. ఆ దాడిలో కూడా మన సైన్యం మరణించింది. వాళ్ళకి అన్నిటి కూడా సంఘీభావం తెలపడం జరిగింది. ఏదేమైనా కూడా ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం ఏ విధంగా సక్సెస్ అయిందో రేపు మన అన్ని రాజకీయ పార్టీలు జరుపుతున్నటువంటి కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు అక్కడ హిందూ ముస్లిం ప్రతి ఒక్కరు వస్తున్నారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు వస్తున్నారు కాబట్టి అందరం మమేకమై ఆ కార్యక్రమం కార్యక్రమం సక్సెస్ అయితే మనకందరికీ బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలిపి సెలవు తీసుకుంటాం. సుదర్శన్ సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి.